ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం ఏర్పడింది ఎన్డీఏ ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్లో. ఎలా ఉండబోతుంది అసలు డెవలప్‌మెంట్స్? ముఖ్యంగా చూసినట్లయితే ఎలక్షన్స్ ముందు పవన్ కళ్యాణ్ అయితే యాక్చువల్‌గా అసలు అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వమన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఈరోజు గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టాడు ఎలా ఉండబోతుంది? పార్టీ అయితే ఇప్పుడు చాలా బాగుందండి. చాలామంది అలాగే అనుకున్నారు వైసీపీ వస్తుందని. అనుకోకుండా అందరూ చాలా మటుకు ఇటు వేసారు పార్టీకి. వన్ సైడ్ అయిపోయిందండి ప్రతి ఊర్లోని. చాలామందిని బెట్టింగ్ అయినా సరే వైసీపీ పక్కన కాశారు. తెలుగుదేశం రాదు అసలు గ్లాస్ పార్టీ ఎక్కదని చెప్పని 190% రెండు కలిసినాయండి. ఇప్పుడు ఆయన సొంతగా మీద ఎక్కడి నుంచి వచ్చామండి గణపురం నుంచి. మాది ఇంగుటూరు మండలం అండి. ఎవరిని చుట్టానికి పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ సొంతగా వచ్చామండి. గణపురం నుంచి వచ్చామండి సొంతకి. మరి అందుబాటులో ఉన్నారు చూసారా? లేదు సార్ లేరండి. అంటే మా తెలియదు అండి ఎక్కడి నుంచి వచ్చాము, ఆయన వెళ్ళిపోయారు అంటున్నాయి. సొంతగా వచ్చామండి. ఎందుకు మీకు అంత ఇష్టం ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే? అన్నీ అభిమానం ఉన్నాయి అంటే మాకు రాజకీయాల్లో చాలా మట్టుగా ఆయన పోరాడు కాబట్టి అండి. చాలా మట్టుగా అంటే రాదని చెప్పి అనుకున్నారు. 190% ఆయన వచ్చారండి. అది. కానీ ఇప్పుడు ఎలా ఉండబోతుంది? ఇప్పుడు డెవలప్‌మెంట్స్ ఇప్పుడు ముఖ్యంగా ఆడపిల్లలు మిస్సింగ్ కేసులు ఉన్నాయి అని చెప్పేసి గతంలో పవన్ కళ్యాణ్ గారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు చాలా ఎద్దాగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ని. నీకేం తెలుసు అని. ఇవాళ ఒక మిస్సింగ్ కేసు గురించి 9 రోజుల్లోనే ఇది చేశాడు. ఎలా ఉండబోతుంది? ఇప్పుడు 9 నెలలు పిల్ల కనపడలేదు కాబట్టి 9 రోజులు దొరికేసిందండి. ముందు ముందు ఇంకా అభివృద్ధి అవుతుందని చెప్పి అనుకుంటున్నామండి. ఇంకా 30,000 మంది ఆడపిల్లలు చాలా మంది ఉన్నారు కాబట్టి అండి. అప్పటికప్పటికి చాలా మటుకు ఇప్పుడే స్టార్టింగ్ కదా కానీ ముందు ముందు జనాలకు తెలుస్తుందండి. అది. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏర్పడినాక కొత్త ప్రభుత్వం వచ్చినాక జన సైనికులు వైసీపీ వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు అన్నారు. అది ఎంతవరకు వాస్తవం? అది లేదు దాడి అది కరెక్ట్ కదండి. ఇప్పుడు దాకా ఎక్కడ జరగలేదండి అది. ఎలక్షన్ ముందే అయిన తర్వాత కూడా చిన్న చిన్న దాడులు వైసీపీలో చేశారు తప్పండి జనసేన వాళ్ళ మీద సంవత్సరం. టీడీపీ కానీ జనసేన కానీ ఇప్పుడు దాకా దాడులు చేస్తాం ఎక్కడ లేదండి. మరి నాసిరకం ముందుతోటి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఇప్పుడు చూస్తే పవర్ స్టార్ విస్కీ అని చెప్పేసి తీసుకొచ్చారు. ఇదే అభివృద్ధి పవన్ కళ్యాణ్ చేస్తుందని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఇప్పుడు అది అటు ఆగలేదండి. మారలేదు కదా, జనాలు ఇంకా మారలేదండి. ఇప్పుడు ఇంకా పార్టీ ఇంకా అభివృద్ధిలో రాదు కదండి, మొన్న కదండి. ఇది అయిన తర్వాత తెలుస్తుంది జనాలకండి. ఇప్పుడు ఆయన ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేస్తానని ముందు ముందు తెలుస్తుందండి. ఇప్పుడు ఆయనకు ఒక అవకాశం ఇచ్చారండి వైఎస్ఆర్పీకి. ఇప్పుడు ఈయన వచ్చారు కాబట్టి ఈయన మారుతామని దాన్ని బట్టి అండి ముందు ముందు నడుతుందండి. ఆ నమ్మకంతో చేశారు కదా జనాలు ఒకటండి. ఈయన ఆయన చేస్తామని ఏం చెప్పాలండి. అభిమానులు అందరం బాధపడతాం.